ఆకాశం వైపు ఆశగా చూస్తున్న అన్నదాత కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. తొలకరి పలకరిస్తుందని, నేలతల్లి పులకరిస్తుందని ఆశపడ్డ రైతన్నకు నిరాశ మిగులుతుంది. తెలుగు రాష్ట్రాలపై ఎల్ నినో పంజా విసురుతోంది. జూన్ వెళ్ళిపోయి జూలై సగం గడుస్తున్నా వాన చుక్క జాడలేదు. విచిత్రం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో వానలు దంచి కొడుతుంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై మాత్రం వరుణుడు అలిగాడు. సీజన్ దాటిపోతుండటంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకమైపోయింది. వర్షాధారిత మెట్ట వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. మరోవైపు ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజీకి పడిపోవడంతో అటు తాగునీటికి, ఇటు విద్యుత్ ఉత్పత్తికి పెను గండమే ముంచుకొస్తోంది. ప్రకృతి కన్నెర్ర చేసిన ఈ విపత్కర పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి? రైతులను ఆదుకునేందుకు పాలకుల దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏంటి? రాజకీయాలు పక్కన పెట్టి ప్రభుత్వాలు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. వాతావరణ మార్పుల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై స్పష్టంగా కనిపిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో పరిస్థితిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రుతుపవనాల గమనాన్ని పూర్తిగా మార్చేశాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో పలకరించాల్సిన నైరుతి రుతుపవనాలు జూలై సగం గడుస్తున్నా ముఖం చాటేశాయి. అక్కడక్కడ 1-2 చినుకులు పడినా భూమిలో ఉన్న వేడికి అవి క్షణాల్లో ఆవిరైపోతున్నాయి. దీంతో సాగు కోసం సిద్ధం చేసుకున్న నేలలన్నీ నెర్రెలు బారుతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ సీజన్ పూర్తిగా ప్రమాదంలో పడింది. ఏరువాక సాగకముందే రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. ఇప్పటికే అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులు వానల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. విత్తనాలు చల్లిన చోట మొలకలు రాక, నారు పోసిన చోట ఎండిపోతూ ఉండడంతో అన్నదాతల గుండె తరుక్కుపోతోంది. సీజన్ దాటిపోతే దిగుబడి సగానికి పడిపోతుందన్న ఆందోళన రైతాంగాన్ని నిద్రపోనివ్వడం లేదు. ఈ వర్షాభావంలో ఒక విచిత్రమైన వాతావరణ పరిస్థితి కనిపిస్తోంది. మన పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కానీ ఆ మేఘాలు తెలుగు రాష్ట్రాల సరిహద్దులు దాటి రావడం లేదు. భౌగోళికంగా ఏర్పడిన అల్పపీడన ద్రోణులు మన రాష్ట్రాలకి అనుకూలంగా లేకపోవడమే దీనికి కారణమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. చుట్టుపక్కల వానలు పడుతుంటే మన నేలలు మాత్రం ఎండుతూ ఉండడం రైతుల్ని మరింత కుంగదీస్తోంది. కాలువల కింద, బోర్ల కింద వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నా కేవలం వర్షంపైనే ఆధారపడి మెట్ట వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రాయలసీమ, ప్రకాశం, పల్నాడు, అలాగే తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని మెట్ట రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వీరికి ప్రత్యామ్నాయ నీటి వనరులు లేకపోవడంతో ఆకాశం కరుణిస్తే తప్ప పంట పండే పరిస్థితి లేదు. వర్షాలు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల జీవనాధారమైన ప్రధాన ప్రాజెక్టులన్నీ వెలవెలపోతున్నాయి. కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల నదుల్లోకి స్వల్పంగా వరద వస్తున్నా అది ప్రాజెక్టుల అడుగు భాగాన్ని తడపడానికి కూడా సరిపోవడం లేదు. జలాశయాలు ఎడారుల్ని తలపిస్తూ ఉండడం భవిష్యత్ ముప్పునకు సంకేతాలిస్తోంది. వర్షాభావం అంటే కేవలం వ్యవసాయానికే ముప్పు అనుకుంటే పొరపాటే. ప్రాజెక్టులో నీళ్లు అడుగంటుపోవడం వల్ల రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలు ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయి. అటు గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరకని పరిస్థితి, ఇటు కరెంటు లేక అంధకారంలో మగ్గిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఎల్ నినో ఎఫెక్ట్తో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ముంచుకొస్తున్న ఆ జల విద్యుత్ గండం ఏంటి? లెట్స్ కంటిన్యూ. ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడంతో రాబోయే రోజుల్లో తీవ్రమైన తాగునీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి మహానగరాలతో పాటు వందలాది మున్సిపాలిటీలు, వేలాది గ్రామాలకు తాగునీటి సరఫరా కష్టంగా మారనుంది. మరోవైపు వర్షాలు లేక భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. బోర్లన్నీ ఎండిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే గుక్కెడు నీటి కోసం బిందెలు పట్టుకుని రోడ్డెక్కాల్సిన దుస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జలాశయాలు డెడ్ స్టోరేజ్లో ఉండడంతో జల విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల లాంటి ప్రాజెక్టుల నుంచి రావాల్సిన చౌకైన విద్యుత్ ఆగిపోవడంతో ఆ భారం థర్మల్, సోలార్ పవర్పై పడుతోంది. వ్యవసాయానికి, పరిశ్రమలకు విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఉత్పత్తి తగ్గిపోవడం ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకపోతే పవర్ కట్స్ తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నదుల పరిస్థితి చూస్తే ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తోంది. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా, గోదావరి నదుల్లోకి కొంతమేర వరద వస్తోంది. కానీ మన రాష్ట్రాల్లోని క్యాచ్మెంట్ ఏరియాల్లో మాత్రం చుక్క నీరు పడటం లేదు. స్థానికంగా కురిసే వర్షాలతో నిండాల్సిన చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పూర్తిగా ఎండిపోయి కనిపిస్తున్నాయి. దీనివల్ల నదీ తీర ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాలన్నీ కరువు కోరల్లో చిక్కుకుంటున్నాయి. వరుసగా ఎదురవుతున్న వాతావరణ ప్రతికూలతలు రైతుల్ని మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. ఇప్పటికీ గతేడాది పంట నష్టాలతో అప్పుల పాలైన రైతులు ఈ ఖరీఫ్ పైనే కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వానలు ముఖం చాటేయడంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో, కుటుంబాల్ని ఎలా పోషించుకోవాలో తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యల వైపు అడుగులు వేసే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎల్నినో అనేది ఏదో ఒక ఏడాది వచ్చిపోయే సమస్య కాదు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల వల్ల ఇది తరచుగా పునరావృతమవుతున్న ముప్పు. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం వల్లే ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ వాస్తవాన్ని ప్రభుత్వాలు, ప్రజలు గుర్తించాలి. కేవలం వర్షాల కోసం ఆకాశం వైపు చూడటం మానేసి వాతావరణ మార్పుల్ని తట్టుకునేలా వ్యవసాయ విధానాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రకృతి కన్నెర చేసినప్పుడు పాలకులు బాధ్యత రెట్టింపు అవుతుంది. వర్షాలు పడకపోవటం ప్రభుత్వాల తప్పు కాదు. కానీ ఆ విపత్తు నుంచి రైతులను, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత 100% ప్రభుత్వాలదే. ఈ సంక్షోభ సమయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు రావాలి? డెడ్ స్టోరేజ్లో ఉన్న నీటిని ఎలా మేనేజ్ చేయాలి? రాజకీయ విమర్శలు పక్కన పెట్టి అన్నదాతకు భరోసా ఇచ్చేందుకు పాలకులు, ప్రతిపక్షాలు చేయాల్సిన కర్తవ్యం ఏంటి? వర్షాభావ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తక్షణమే కంటింజెన్సీ ప్లాన్ అమలు చేయాలి. వ్యవసాయ శాఖ అధికారులకు క్షేత్రస్థాయిలోకి పంపి వాతావరణానికి అనుగుణంగా ఏ పంటలు వేయాలో రైతులకు దిశానిర్దేశం చేయాలి. నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి లాంటి పంటల స్థానంలో తక్కువ నీటితో తక్కువ కాలంలో చేతికొచ్చే చిరుధాన్యాలు, అపరాలు, పప్పు దినుసులు సాగు చేసేలా రైతుల్ని ప్రోత్సహించాలి. ఇప్పటికే విత్తనాలు వేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలి. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి అవసరమైన విత్తనాల్ని, ఎరువుల్ని 100% సబ్సిడీపై తక్షణమే పంపిణీ చేయాలి. అలాగే బ్యాంకుల ద్వారా పంట రుణాలు సులభంగా అందేలా చూడాలి. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చేతిలో రైతులు మోసపోకుండా ప్రభుత్వమే నేరుగా ఆర్థిక భరోసా కల్పించే చర్యలు చేపట్టాలి. అప్పుడే రైతన్నలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రాజెక్టుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని అత్యంత జాగ్రత్తగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. వాటర్ మేనేజ్మెంట్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. జలాశయాల్లో ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకే రిజర్వ్ చేయాలి. వ్యవసాయానికి, పరిశ్రమలకు నీటి విడుదలలో రేషనింగ్ విధానాన్ని అమలు చేయాలి. నీటి వృధాని అరికట్టడానికి ప్రజల్లో ముమ్మరంగా అవగాహన కల్పించాలి. రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే నీటి పొదుపుపై ఫోకస్ పెట్టాలి. వర్షాభావం ఎదురైన ప్రతిసారీ హడావుడి చేయడం కాకుండా ప్రభుత్వాలు దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి సారించాలి. బిందు సేద్యం, తుంపర సేద్యం లాంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతుల్ని భారీ సబ్సిడీలతో ప్రోత్సహించాలి. కరువుని తట్టుకునే వంగడాలపై వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు పెంచాలి. ప్రతి బొట్టును ఒడిసి పట్టేలా చెరువులు పూడికితీత, ఇంకుడు గుంతల నిర్మాణాల్ని ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి. కరువు అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకో సంబంధించిన అంశం కాదు. ఇది యావత్ సమాజం ఎదుర్కొంటున్న విపత్తు. ఇలాంటి సున్నిత
సున్నితమైన సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీలో రాజకీయ విమర్శలు, బురద చల్లుకునే కార్యక్రమాలు పక్కన పెట్టాలి. వర్షాలు పడకపోవడానికి ఫలానా ప్రభుత్వమే కారణమన్నట్లుగా చేసే సిల్లీ పాలిటిక్స్కి స్వస్తి చెప్పాలి. అన్ని పార్టీలు ఏకతాటిపైకొచ్చి రైతుల పక్షాన నిలబడి వారికి ధైర్యం చెప్పాల్సిన చారిత్రక అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ప్రకృతితో మనం ఆడుకుంటే ప్రకృతి మనతో ఎలా ఆడుకుంటుందో చెప్పేందుకే ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఒక సజీవ సాక్ష్యం. వర్షాలు లేక బేటలు వారుతున్న నెలలు కేవలం రైతుల కష్టాన్ని మాత్రమే కాదు, భవిష్యత్ ఆహార భద్రతకు పొంచి ఉన్న ముప్పును కూడా హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు నిద్రమత్తు వీడాలి. పకడ్బందీ ప్రత్యామ్నాయ ప్రణాళికతో క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. రైతన్న కంట కన్నీరు రాకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా పాలకులదే. అలాగే ప్రతిపక్షాలు కూడా ఈ కరువును రాజకీయ ఆయుధంగా వాడుకోకుండా నిర్మాణాత్మక సలహాలతో ప్రభుత్వానికి సహకరించాలి. ఏది ఏమైనా ఆకాశం కరుణించకపోయినా ఆదుకునే ప్రభుత్వాలున్నాయనే భరోసా అన్నదాత కల్పించినప్పుడే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కగలం.